స్వీట్ హోమ్ కిచెన్. ఈరోజు స్వీట్ హోమ్ కిచెన్లో చాలా రోజులైంది కదండి నేను చేసి. ఈ స్వీట్ హోమ్ కిచెన్లో ఈరోజు గట్టి పకోడీలు చేయబోతున్నానండి. అంటే గట్టి చెక్కలు అనొచ్చు, లేదా గట్టి పకోడీలు అనొచ్చు. వీటికి కావాల్సినవి ముందుగా కరివేపాకు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, వాము 2 కలిపి తీసుకున్నానండి. అండ్ పచ్చిమిర్చి, తరిగిన పచ్చిమిర్చి. ఇదిగో చూస్తున్నారు కదండి, ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యపిండి తీసుకున్నాను. 3 గ్లాసులు బియ్యపిండి అండి. ఈ 3 గ్లాసుల బియ్యపిండిని మనం కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకోవాలి. ఇలా 3 గ్లాసులు బియ్యపిండి తీసుకున్నాం కదండి. ఇందులో ఇంతకుముందు చెప్పిన ఈ జీలకర్ర, వాము, కరివేపాకు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. పచ్చిశనగపప్పు, కరివేపాకు, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి అండి. అంటే కారం కోసం పచ్చిమిర్చి వేసుకున్నాము. కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటాము. మీరు తీసుకున్న కారానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. చిన్న టేబుల్ స్పూన్స్ 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చిన్నపిల్లలు అయితే ఎక్కువ కారం తినలేరు కదా, అందుకనమాట. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేడి నీళ్ళు అండి, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు ఇలా పోసుకుంటున్నాను. పోసుకుని ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. మామూలు మనం చెక్కలకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఇలా చూస్తున్నారు కదండి, ఇదిగో ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం పైన నూనె పోసుకొని పైన కొంచెం నూనె పోసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలండి. స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని ఇందులో నూనె పోసుకోవాలండి. చూడండి, ఇలాంటి ఒక కవర్ తీసుకొని దీనిపైన ఈ గట్టి పకోడీని పెట్టుకోవాలి. ఈ కవర్కి ఆయిల్ రాసుకోవాలి, ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా ఇందులో కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఒక ఉండలాగా చేసుకొని ఇందులో కొంచెం తీసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా పేపర్ మీద, ఇట్లా కవర్ మీద ఒత్తుకోవటం కన్నా ఇలా చేత్తో ఒత్తుకోవడం ఇంకా ఈజీగా ఉంటుందండి. నేను ఒత్తున్నా చూడండి. ఇట్లా బారుగా ఒత్తుకోవాలన్నమాట. ఇట్లా ఒత్తిలా వేసేది. మీరు కవర్ మీద కూడా ఒత్తుకోండి, మీకు ఎలా వీలైతే అలా ఒత్తుకోండి. నేనైతే ఇలా చేత్తో ఒత్తేస్తున్నాను. నాకు ఇలా చేత్తో ఒత్తితేనే ఈజీగా వచ్చేస్తుంది. అందుకని ఈ గట్టి పకోడీలు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన స్వీట్ షాపుల్లో వాటిలో ఒత్తుతారు కదండి ఇలా గట్టి పకోడీలు. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి
దీపావళి స్పెషల్గా ఇలా చేసి పెట్టండి, చాలా రుచిగా ఉంటాయండి ఇవి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇవి మా బామ్మగారు చేసేవాళ్ళండి. నేను చూసి నేర్చుకున్నాను అనమాట. మా బామ్మగారి దగ్గర కూర్చొని చూసేవాళ్ళం మేము చిన్నప్పుడు. ఇంకా ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ వేయలేదు, మామూలు ఇలా పచ్చిమిర్చి అది వేసేసి కరివేపాకు వేసేసి చేస్తున్నాను. మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అండి కావాలంటే. ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళు ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇదిగోండి, గుమగుమలాడే రుచికరమైన గట్టి పకోడీలు రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయండి. మీరు స్వీట్ షాప్లో చేసుకున్నట్టుగానే వస్తాయి చక్కగా. ఇదిగోండి, ఇలా విరిగిపోతాయి చక్కగా. ఇలా వస్తాయండి, పొడి పొడిలాడుతూ చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. మీకు కనుక ఈ గట్టి పకోడీలు రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. అలాగే పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.